హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి. టేస్టీ అయినా స్పైసీ అయినా బోండా రెసిపీని చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి. సాయంత్రం పూట టీ టైమ్ స్నాక్స్ కింద, మార్నింగ్ టిఫిన్ కింద కూడా వేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటాయి. మైదా పిండి వాడకుండా, అలాగే ఎక్కువ ఆయిల్ పీల్చకుండా హెల్దీ లెవెల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. అదే కప్పుతోటి అరకప్పు శనగపిండి వేసుకోండి. ఇందులోనే అరకప్పు బియ్యపిండి వేసుకోండి. బియ్యపిండి వేసుకోవడం వల్ల బోండాలు పైన క్రిస్పీగా లేయర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పిండిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్నాక ఇందులోకి అరకప్పు నీళ్ళని పోసుకొని మనం బోండాలకి పిండిని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. స్పైసీ కావాలనుకున్న వారు ఎక్కువ వేసుకోండి. స్పైసీగా ఉంటేనే ఈ బోండాలు బాగుంటాయి. టీ టైంలో తినడానికైతే చాలా బాగుంటాయండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువను కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వలన బోండాలు చక్కగా పొంగుతూ లోన కూడా ముద్దగా లేకుండా పిండి చక్కగా ఉడుకుతుంది. పైన లేయర్ కూడా క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. మీకు పిండి లూజ్ అనిపిస్తే కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేసుకోండి, లేదా బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, పిండి ఇలా బోండా కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ని హీట్ చేసుకున్నాక మనం బోండాలని ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలండి. ఈ బోండాలని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ని ఎక్కువ హీట్ కానీ అలా కానీ తక్కువ హీట్లో లేకుండా మోడరేట్ హీట్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడు లోనున్న పిండి కూడా చక్కగా ఉడికిపోతుంది. పైన కూడా క్రిస్పీగా ఉంటుంది లేయరు. అలానే బోండాలు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవడమేనండి. ఇలాగే మిగిలిన పిండి కూడా బోండాల కింద వేసుకోవడమేనండి. ఎక్కువ ఆయిల్ కూడా ఏం పీల్చదండి. మనము గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువేం పీల్చదు. ఎక్కడ కూడా మైదా పిండి వాడలేదు ఈ బోండాలకి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలా వేడివేడిగా వేసి పెట్టారంటే చాలా బాగా తింటారండి. అలాగే వీటికి కాంబినేషన్ కింద కొబ్బరి చట్నీ లేదా పల్లీల చట్నీ, టమాటో చట్నీ కానీ ఊరగైతే తిన్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలేంటి పెద్దలైన ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటాయి. స్పైసీగా టీ టైమ్ స్నాక్స్ కింద అయితే ఇంకా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ చేయండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇంకా మన ఛానల్లో ఎన్నో హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీస్ ఉన్నాయండి. తప్పకుండా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.